సుచిత వ్లాగ్స్. సో ఈరోజు మీకు షేర్ చేస్తుంది శారీ పెయింటింగ్. ఇది వచ్చేసి మా అమ్మ శారీ మీద పెయింటింగ్ వేస్తున్నాను. నేను ఇన్స్పిరేషన్ పిచ్ వైట్ ప్రింట్ తీసుకున్నాను లోటస్ది. సో దానికి నేను ఏ కలర్ యూజ్ చేస్తున్నాను, ఎలా వేస్తున్నాను అనేది వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు ఈ శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట. గ్రీన్ కలర్లో ఉంది. శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక మోటివ్ తీసుకోవచ్చు. మనం నార్మల్గా హోమ్ డిజైన్ వేసుకుని చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏమైనా గూగుల్ నుంచి ఇన్స్పిరేషన్ పిక్స్ తీసుకొని మనం ప్రింట్ తీయించుకుని డైరెక్ట్గా వాటి మనం ట్రేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్స్పిరేషన్ పిక్ తీసుకుని దాన్ని నేను డైరెక్ట్గా ట్రేస్ చేస్తాను. సో ట్రేస్ చేయడానికి మనం ఇలా కార్బన్ పేపర్స్ యూస్ చేస్తాం కదా. ఇది వచ్చేసి వైట్ కార్బన్ పేపర్, లేకపోతే మనం ఎల్లో కార్బన్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. మ్యాక్సిమం ఫ్యాబ్రిక్కి పెయింటింగ్ వేసేటప్పుడు బ్లూ కార్బన్ పేపర్ని అవాయిడ్ చేయడం బెస్ట్, ఎందుకంటే అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎల్లో ఆర్ వైట్ అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని కింద సెట్ చేసేసుకోవాలన్నమాట. కింద లేయర్లో మనం కార్బన్ పేపర్ని సెట్ చేసుకోవాలి. దాని కింద ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది, దానిపైన కార్బన్ పేపర్ ఉంటుంది, దానిపైన మనం డిజైన్ అనమాట. మనం ప్రింటెడ్ డిజైన్ లేకపోతే మీ ఓన్ డిజైన్ అనేది మీ ఇష్టం. నేను ఇక్కడ ప్రింటెడ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్. ఇది వచ్చేసి పిచ్వై ఇన్స్పిరేషన్ అనమాట. లోటస్ అనేది, లోటస్తో పాటు ఆకులు లీవ్స్ వచ్చినాయి అనమాట. సో ఇలా తీసుకుని పెన్సిల్తో మనం నీట్గా ఇలా ట్రేస్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం డిజైన్ అంతా మనం ట్రేస్ చేసుకున్నాక అప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి. మధ్యలో దీన్ని వెంటనే రిమూవ్ చేయడం, మాటికి చూసుకుని తీసుకోవడం మళ్ళీ చేసుకుంటే దీన్ని మళ్ళీ కరెక్ట్ ప్లేస్లో సెట్ చేయలేము. అస్సలు మూవ్ చేయకుండా దీన్ని మొత్తం అంతా డిజైన్ కరెక్ట్గా ట్రేస్ చేసేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంది పడలేదు అనుకుంటే జస్ట్ మనం ఇలా లిఫ్ట్ చేసుకొని మనం చూసుకోవచ్చు ప్రింట్ అంతా పడిందో లేదా అనేది ట్రేసింగ్. సో నేనైతే మొత్తం ట్రేస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తీసేస్తాను. ఇప్పుడు ట్రేసింగ్ పేపర్ తీసాక చూసారా డిజైన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో లుక్ అనేది. సో ఎప్పుడైనా సరే ఫ్యాబ్రిక్ మనం పెయింటింగ్ చేస్తున్నాము అంటే ఎల్లో ఆర్ వైట్ యూస్ చేయండి, నీట్గా ఉంటుంది. బ్లూ యూస్ చేయడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది కార్బన్ షీట్ అనేది. సో ఇప్పుడు నేను దీనికి యూస్ చేసే కలర్స్ ఏంటంటే గోల్డెన్ ఎల్లో. నేను అన్ని ఫెవిక్రిల్ బ్రాండ్ తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్కి ఇవి బెస్ట్. గోల్డెన్ ఎల్లో అండ్ బ్లూ, సెరిలిన్ బ్లూ, పింక్, వైట్. ఇది మీడియం అంటారు. సో మనం ఎప్పుడైనా కలర్ బాగా థిక్గా ఉంది అనుకుంటే వాటర్ మిక్స్ చేయకుండా మీడియంని మిక్స్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. వాటర్ని యూస్ చేసుకుంటే తొందరగా వాష్ అవుట్ అయిపోతుంది, కలర్ డల్ అయిపోతుంది. దాని ప్లేస్లో మనం మీడియం యూస్ చేసుకోవాలి. తర్వాత మెటాలిక్ గోల్డ్. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను ఎలా వేస్తాను అనేది. పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం కేర్ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ని నీట్గా సెట్ చేసుకోవాలి, మూవ్ అవ్వకుండా అన్ని సైడ్స్ నీట్గా ఉండాలి. లేదా ఎక్కడైనా మూవ్ అయినా ఫ్యాబ్రిక్ ఇలా మడత పడినా మనం వేసేసాక మనకు తెలుస్తుంది అనమాట, తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అది ఫ్యాబ్రిక్ మీద. నెక్స్ట్ ఇలా కింద ఒక పేపర్ అనేది పెట్టుకోండి, ఎందుకైనా బెస్ట్. ఏదైనా ఒకవేళ తొందరగా కలర్ డ్రై అవ్వకపోతే దీనికి పేపర్ అంటుకుంటుంది. అండ్ ఫ్రేమ్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి అనమాట, లూజ్గా ఉండకూడదు ఫ్యాబ్రిక్కి. సో గట్టిగా టైట్గా పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కొన్ని డెలికేట్గా ఉంటాయి, అవి అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఇలా లాగాలన్నమాట సైజ్. ఒకవేళ బై మిస్టేక్ తొందరగా గట్టిగా లాగితే ఫ్యాబ్రిక్ విడిపోతుంది. అది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ జార్జెట్ అయితే తెలుసుకొని తొందరగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రేమ్ అన్ని నీట్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. పెయింటింగ్ ఏంటంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వైట్ బేస్ అనేది ఇస్తాను. మొత్తం అంతా వైట్ బేస్ ఇచ్చాక అప్పుడు మెయిన్ కలర్ అనేది వేయడం జరుగుతుంది. లేదు మీరు వైట్ బేస్ ఇవ్వక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ పైన మెయిన్ కలర్ హైలైట్ అవ్వాలంటే కింద వైట్ బేస్ అనేది వేస్తే లుక్ బాగుంటుంది. అదే మీరు డైరెక్ట్గా మెటాలిక్ కలర్స్ వేస్తే ఇంకా వేయక్కర్లేదు. దానికైతే మెటాలిక్ కలర్స్కి అయితే బేస్ అనేది వేయక్కర్లేదు. సో ఫస్ట్ వైట్ బేస్ అనేది ఇస్తాము. ఫస్ట్ బ్రష్ని నీట్గా వాష్ చేసుకోండి. నేను ఎలాంటి వాటర్ మిక్స్ చేయట్లేదు, డైరెక్ట్ వేస్తాను. బేస్ ఇవ్వాలి. మీకు కలర్ బాగా థిక్గా ఉంది అనిపిస్తే మనం మీడియం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా థిక్గానే కావాలి కలర్ అనేది. సో చూసారా ఇలా ఫస్ట్ వైట్ బేస్ అనేది మనం ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఇవ్వాలి. వైట్ బేస్ అనేది డ్రై అయ్యాక నేను 2 షేడ్స్ యూజ్ చేస్తాను లోటస్కి. ఫస్ట్ నేను గోల్డెన్ ఎల్లో యూజ్ చేస్తాను. గోల్డెన్ ఎల్లోతో ఫస్ట్ నేను పై నుంచి స్ట్రోక్స్ లాగా ఇస్తాను.
ఇలా కొన్ని వేసి వదిలేస్తున్నాను. ఫస్ట్ ఇలా మొత్తం ఎల్లో ఫిల్లింగ్ చేసేసాను కాబట్టి ఇది కొంచెం డ్రై అయ్యాక మనం పింక్ తీసుకొని షేడ్ ఇచ్చేయడమే నెక్స్ట్ ఇలా. సో ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయ్యాక మనం మళ్ళీ గోల్డెన్ ఎల్లోతో మళ్ళీ ఇలా కింద నుంచి ఇప్పుడు పడదాం స్ట్రోక్. సో ఇలా డబుల్ స్ట్రోక్ అనేది మనం ఇప్పుడంటే ఈ లోపు ఇది డ్రై అయ్యే లోపు మనం వైట్, నేను లీవ్స్కి వైట్ వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కలర్ ఆల్రెడీ శారీ గ్రీన్ ఉంది, గ్రీన్ లీవ్స్కి మళ్ళీ గ్రీన్ అంతా అవుట్గా ఉంటుందేమో అని నేను వైట్ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇలా మనం వేసేసుకోవచ్చు. ఇది లీవ్స్ జస్ట్ వైట్లోనే ఉంటుంది అన్నమాట. దీనికి మళ్ళీ మనం ఏ కలర్ వేయట్లేదు నేనైతే.
చిన్న డాట్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా జస్ట్ చిన్న డాట్. మనం పెయింటింగ్స్ ఎక్కువ యూజ్ చేయకపోయినా బాటిల్స్లో పెయింట్ కలర్ అనేది తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా డ్రై అయిపోయింది. సో ఇలా మొత్తం బ్లూ డాట్స్ లాగా ఇచ్చారనమాట లీవ్స్కి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా స్టెమ్స్లా ఉన్నాయి కదా చిన్న చిన్నగా, దానికి నేను ఇది పర్ల్ మెటాలిక్ కలర్ అనేది యూజ్ చేస్తాను. గోల్డ్ ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది. చిన్నగా తీసుకుంది ఇలా జస్ట్. సో శారీ మొత్తం ఇలాగే మోటివ్తో పెయింటింగ్ వేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎప్పుడో వేసింది, ఇది ఇప్పుడు నేను చూపించాను కదా అది. సో డ్రై అయ్యాక సేమ్ ఇదే కలర్లోకి వచ్చేస్తుంది అనమాట, దాని ఒరిజినల్ కలర్లోకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.